యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Greetings to you all in the name of our Lord Savior Jesus ఈ Christ. మెడిటేషన్స్ ద్వారా మీలో అనేక మంది ఆశీర్వదించబడుతున్నారు. I believe that because of these meditations, many are being blessed. ఈ కార్యక్రమాన్ని ఇంకా అనేక మంది చూడాలనేది ప్రార్థనే ఉంది. My prayer is that many should watch this meditation program. కాదా కొన్ని దినాలుగా పెంతెకోస్తు దినాన్ని గురించి ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. Since some days, we have been meditating on Pentecostal experience and Pentecostal day. హల్లెలూయా. Hallelujah. అంచె దినంలో అపాయకరమైన దినాలు వస్తున్నాయని బైబిల్ చెప్పినప్పటికీ అదే అంచె దినంలో అపాయకరమైన దినాలు ఒకవైపు మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ మరి ఒకవైపు అంచె దినంలో పరిశుద్ధాత్మను కుమ్మరిస్తానని వాగ్దానం నెరవేర్చబడుతూ వస్తున్నాయి. Though God has been telling that since last days you will see perilous days, not only that, in the perilous days, God is giving us a hope that He will pour out His Holy Spirit. అపోస్తల కార్య 2వ అధ్యాయం 17వ వచనములో అంచె దినములో మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. In Acts chapter 2 and verse 17, it is written, I will pour out my spirit on all flesh. పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరుగుతున్న సమయం ఇది. This is the time the Holy Spirit is outpouring His anointing. దేవుడు బలంగా కుమ్మరించబడబోతున్నాడు. So Holy Spirit is being poured mightily on everyone. పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడుతున్న ఈ యొక్క దినాల్లో మీరందరూ ఖచ్చితంగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. So these days when the Holy Spirit is mightily being outpoured on each and everybody, this is the time you need to be filled with the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. గడిచిన 2-3 రోజులుగా అంచె దినం గురించి మనం ధ్యానం చేస్తున్నాం. Since 2-3 days we have been meditating on last days. హల్లెలూయా. Hallelujah. అపోస్తల కార్య 2వ అధ్యాయం 17వ వచనాన్ని గురించి ధ్యానిస్తున్నాం. We have been meditating on Acts chapter 2 and verse 17. ఈ రోజు కూడా దేవుడు ఈ అంచె దినములో తన ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. Even today God is saying in the last days He will pour out His Spirit. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ మీరు ఒక్కసారి అపోస్తల కార్య 2వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే అంచె దినంలో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. It is written in Acts chapter 2 and 17 that I will pour out my spirit on all flesh. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది జరిగిన తర్వాత దాని తర్వాత జరిగే సంఘటన కూడా అక్కడ రాయబడ్డాయి. So not only that the Spirit of the Lord is being outpoured on everybody, but the rest, the later incidents also have been written that. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది పరిశుద్ధాత్మ నింపుదల అనుభవాన్ని చూపిస్తుంది. So the Holy Spirit being outpoured tells us that you are being filled with the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించడాన్ని చూపిస్తుంది. It signifies that the Holy Spirit is living in us. ఒక మనిషిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు అని పేరిట పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిలోనికి వచ్చినప్పుడు ఏమేమి జరుగుతాయో ఆ అపోస్తల కార్య 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడి ఉంది. So it is written that when the outpour of the Spirit on all flesh comes, all the things, the later incidents have been written in Apostles 2:17. కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారంట. It is written that daughters and sons prophesy. తర్వాత మీ యవనులు దర్శనం చూస్తారంట. Young men will see visions. పెద్దలు కలలు కంటారంట. Old men will dreams. తర్వాత సేవకులు సేవకుండ్రాల మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తానంటున్నాడు. And also it is written on servants and handmaidens also the Spirit will be outpoured. వారు ఆత్మ ప్రత్యక్షత కలిగి ఉంటారని రాయబడి ఉంది. The Spirit manifestation. హల్లెలూయా. Hallelujah. అపోస్తల కార్య 2వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే అక్కడ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాల గురించి రాయబడి ఉంది. So when you see Acts chapter 2 and 19, it is written about wonders and signs on the earth. ఇవన్నీ పరిశుద్ధాత్మ కుమ్మరింపు తర్వాత జరిగే కార్యాలు. These are all the things that happen after the outpour of the Holy Spirit. మొత్తానికి పరిశుద్ధాత్మ కుమ్మరింపు తర్వాత జరిగే కార్యాలన్నిటినీ పరిశీలన చేసి చూస్తే పరిశుద్ధాత్మ యొక్క 9 వరాలు మనకు కనబడుతుంది. So after the outpour of Holy Spirit, according to Acts chapter 2 and 17th verse, all the later incidents signify that there are Holy Spirit spiritual gifts, 9 gifts. హల్లెలూయా. Hallelujah. సో ఒక మనిషిలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుభవం పేరిట దేవుని ఆత్మ నివసించినప్పుడు
ఆ వ్యక్తిలో 9 వరాలు, పరిశుద్ధాత్మ 9 వరాలు క్రియేట్ చేయడానికి ప్రారంభిస్తుంది. The infilling experience of the Holy Spirit in a man signifies the 9 gifts in him. హల్లెలూయా. Hallelujah. అయితే ఒక కండిషన్ అండి, But there is one condition. మీరు పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ వరాల గురించి మీకు అవగాహన లేకుండా ఆయన మీలోనికి క్రియేట్ చేయడు. But if you don't have the understanding about Holy Spirit and the gifts of Holy Spirit, he cannot work in you. హల్లెలూయా. Hallelujah. ఈ వరాల గురించి ప్రత్యేకంగా స్కూల్ ఆఫ్ డునామిస్లో 40 రోజుల పాఠశాలలో 15 రోజులు బోధిస్తాను. So in my school of Dunamis training, among 40 days I teach about the spiritual gifts for 15 days. అయితే ఇప్పుడు 15 నిమిషాల్లో మాట్లాడటం అనేది అది చాలా కష్టతరమైనది. But it's very difficult to speak about this, what I speak for 15 days in this 5 minutes. హల్లెలూయా. Hallelujah. మీరు పరిశుద్ధాత్మ వరాల గురించిన అవగాహన ఏర్పడిన తర్వాత ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కలిగిన వాళ్ళు వరాలను ఆపరేట్ చేయడానికి ప్రారంభిస్తారు. After you have the understanding of the Holy Spirit, then the 9 gifts in a person will start to operate. దేవునికి మహిమ కలుగునుగాక. All glory to God. హల్లెలూయా. Hallelujah. ఎందుకంటే మీరు పరిశుద్ధాత్మ యొక్క వరాల గురించి తెలియకుండా మీరు దాన్ని ఆపరేట్ చేయలేరు. Without knowing about the Holy Spirit 9 gifts, you cannot operate them. పరిశుద్ధాత్మ 9 వరాల యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దేవుని యొక్క ఉనికిని చాటుటే పరిశుద్ధాత్మ 9 వరాల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశమై ఉంది. The most significance of the Holy Spirit 9 gifts is to proclaim and declare the move of the Holy Spirit in one's life. దేవనామానికి స్తోత్రం. Glory to God. హల్లెలూయా. Hallelujah. సో ఈ రోజు మీరు ఆత్మ సంబంధమైన వరాలతో నింపబడాలన్నప్పుడు ఆ వరాల గురించిన పూర్తి అవగాహన కలిగి ఉండాలి. If you have to be filled with the spiritual holy gifts of nine gifts, then you should have the understanding of the Holy Spirit. నేను అనేక సార్లు చెప్తా ఉంటాను, I've been telling many times, చిన్న బిడ్డల దగ్గర ఒక 100 రూపాయల నోట్ ఇస్తే చింపేస్తారు. if you give a 100 rupee note to a small child, he will tear it. అదే కనుక దాని ఒక విలువ తెలిసిన పెద్దల దగ్గర ఇస్తే దాన్ని జాగ్రత్తగా కాపాడుతారు. But if you give that same note to the people who know the value of it, they will keep it very safe. ఈ రోజు కూడా పరిశుద్ధాత్మ యొక్క వరాల గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో పూర్తి అవగాహన కలిగి లేకపోతే మీకు పరిశుద్ధాత్మ వరాలు క్రియ చేయదు. So we as a people from the scriptures, what is written about the Holy Spirit 9 gifts, if you don't have an understanding, it will not do any work. సో ఈ పరిశుద్ధాత్మ వరాల గురించి మొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మను గురించిన పరిశుద్ధాత్మ వరాల గురించిన టీచింగ్ నీకు లేకుండా, దాని గురించిన అవగాహన లేకుండా పరిశుద్ధాత్మ వరాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడదు. So unless you have an understanding about the Holy Spirit and the Holy Spirit 9 gifts, unless you have the teaching of both of them, you will not be given the 9 spiritual gifts. దేవుని నామానికి స్తోత్రం. Glory to God. హల్లెలూయా. Hallelujah. రెండోది ఏంటంటే ఈ పరిశుద్ధాత్మ వరాలు నేను అడిగితే, మీరు అడిగితే, లేకపోతే ఒక దైవజనుడు వచ్చి, ఆత్మపురుడైన దైవజనుడు వచ్చి చేపట్టడం వలన కలిగేది కాదు. The Holy Spirit 9 gifts will not be given when you ask me or I myself ask, or a spirit filled man of God come and lay his hands, and by all these things you will not be given all the Holy Spirit 9 gifts. హల్లెలూయా. Hallelujah. యోహాను సువార్త 14:16 యేసు ప్రభువు అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొందును అప్పుడు మీకు పరిశుద్ధాత్మను ఇస్తాడంటున్నాడు. In John chapter 4 and 16 it is written that Jesus intercedes with the Father to give you the Holy Spirit, then only Father will give the Holy Spirit. నేను వేడుకుంటాను తండ్రి దగ్గర. I will pray at the feet of the Father. సో పరిశుద్ధాత్మ దేవుని యేసు అడిగితేనే ఇస్తాడు. When Jesus asks the Father only, then he will give the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. 30 సంవత్సరాల క్రితం నా కొరకు దేవుని సన్నిధిలో యేసు ప్రభు వేడుకొన్నారు పోల, అందుకొరకే నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను. Since 30 years back, Jesus pleaded at the feet of the Father for me about the Holy Spirit spiritual gifts. That is the reason I am filled with the spirits of gifts. అలాగే పరిశుద్ధాత్మతో ఇప్పటికే నింపబడిన వాళ్ళందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే నా కొరకు యేసు ప్రత్యేకంగా తండ్రిని వేడుకున్నాడు కాబట్టి పరిశుద్ధాత్మ ఇవ్వమని వేడుకున్నాడు కాబట్టి నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానని అనుకోవాలి. So already who had the infilling experience of the Holy Spirit, you should have an understanding that unless Jesus asked the Father did not give the Holy Spirit to me. This is the understanding you should have. హల్లెలూయా. Hallelujah. మూడవదిగా వరాల గురించి మనము
ఆలోచించాల్సిన మూడవది విషయం ఏంటంటే మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో వరం అనే మాటకు కరిష్మా అనే మాట వాడబడుతుంది. So the third thing you should understand is from 1 Corinthians 12 chapter 4th verse, that for all the spiritual gifts it is written with a word called gift, and in Greek word it means to say charisma. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. కరిష్మా అనే మాటకు అర్థం ఏంటంటే కృప ద్వారా ఇవ్వబడే బహుమానం. So the charisma means the gift which is given through the grace. హల్లెలూయా. Hallelujah. సో నీ యోగ్యతను బట్టియో నీ మంచితనాన్ని బట్టియో ఈ వరాలు ఆత్మవరాలు క్రియ చేయదు. So not because of your qualification or somebody's qualification, the spiritual gifts will not operate. ఆల్రెడీ మనం చూసాము. We have already seen that. యోహాను సువార్త 14:16లో యేసు మన కొరకు ప్రార్థన చేశాడని. So we already have seen in John chapter 14 and 16 that Jesus already prayed for us. తర్వాత యోహాను సువార్త 16:7లో యేసుక్రీస్తు నేను తండ్రి దగ్గరికి వెళ్తే కానీ ఆదరణకర్త మీ యొద్దకు రాడని చెప్పిన వాక్యం ప్రకారం ఆయన మన కొరకు చనిపోయి మన పాప క్షమాపణ కోసం ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించాడు కాబట్టి మన పరిశుద్ధాత్మ పొందుకున్నామనే విషయం ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. It is clearly written that in 16th chapter of John and 7th verse, unless I go away the counselor would not come, is very correct, because Jesus, unless he died and he gave forgiveness for all of us and he was sacrificed, we did not receive the Holy Spirit. సో నీ యోగ్యత కాదు, It is not our నీ qualification, యొక్క మంచితనాన్ని బట్టి కానే కాదు, it is not our goodness at all. దేవుడు నీ మీద ఉంచిన కృపను బట్టి పొందుకుంటున్నావు. It is just because of the grace that God kept on you we receive the Holy Spirit. హల్లెలూయా. Hallelujah. తర్వాత నాలుగవదిగా గమనించాల్సిన విషయం ఏంటంటే Fourth thing we have to observe is, ఈ వరాలనే మాట రెండు రకాల వరాలు ఉన్నాయి. in fourth one, when you see gifts or two types of gifts. మొదటిది ఏంటంటే ఆత్మ సంబంధమైన వరాలు. First one is spiritual gifts. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనంలో అంటున్నాడు, నేను ఆత్మ సంబంధమైన వరాల గురించి మాట్లాడకుండా ఉంటే నాకు ఇష్టం లేదు అంటున్నాడు. So it is written in 1 Corinthians 12th chapter and 1-2 verses, it is written spiritual things. హల్లెలూయా. Hallelujah. సో ఇక్కడ పరిశుద్ధ పౌలు చెప్పేది ఆత్మ సంబంధమైన వరాలు. So here what Paul was talking about is spiritual gifts. హల్లెలూయా. Hallelujah. అలాగే రోమా పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనంలో కూడా ఆత్మ సంబంధమైన వరాలను మీకు ఇవ్వటానికి కొరకు మీ దగ్గరికి రావాలనుకుంటున్నాను అంటున్నాడు. Also in Romans chapter 1 and 10, Apostle Paul was saying, to give the spiritual gifts to you, I desire to come to you. రెండవదిగా ఏంటంటే కృపావరాలు. The second one is manifestation of Holy Spirit. ఇది దేని సూచిస్తుందంటే This signifies, 9 పరిశుద్ధాత్మ వరాలు. so this signifies 9 spiritual gifts. దేవనామానికి స్తోత్రం. Glory to సో God. ఆత్మ సంబంధమైన వరాలు వేరు, కృపావరాలు వేరు. So there is a lot of difference between spiritual gifts and manifestation of spiritual gifts. ఈ రెండు యొక్క ఉద్దేశం కూడా వేరు. So the purpose of the two different types of gifts is also different. హల్లెలూయా. Hallelujah. అయితే ఇవి రెండిటిని ఆత్మ సంబంధమైన వరాలను కృపావరాలను మళ్ళీ క్రియ చేయించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. But the Holy Spirit is the one who make the spiritual gifts and also manifestation of the Holy Spirit's work in us. హల్లెలూయా. Hallelujah. ఈ రెండిటిని క్రియ చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. So Holy Spirit make us do two different types of gifts work in us. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. There are many other different things. రేపు మన వాక్యాన్ని ధ్యానం చేస్తాం. So tomorrow we go and meditate on that. హల్లెలూయా. Hallelujah. ఈ సమయంలో పరిశుద్ధాత్మ వరాలు మీ మీద కుమరించబడాలని ప్రార్థన చేయబోతున్నాను. Now I'm going to pray that the spiritual gifts be outpoured on you. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభువా. Our dear faithful heavenly Father, we thank you for this good time. మమ్మలను కడగండి, పరిశుద్ధపరచండి. Lord, cleanse us and make us holy. ప్రభువా, నీతిమంతులుగా చేయండి. Make us righteous. మమ్మలను వరాలతో ఫలాలతో నింపమని అడుగుతున్నాను. Lord, fill us with your spiritual gifts నీ and fruits. ప్రసన్నం చేత నింపమని Fill us అడుగుతున్నాను. with your presence, Lord. దేవుని మహిమ దిగునగాక, May the God's glory reign upon you. పరిశుద్ధాత్మ అభిషేకం దిగునగాక, The Holy Spirit anointing come on you. పరిశుద్ధాత్మ వరాలతో నింపమని అడుగుతున్నాను. So I pray that the Holy Spirit fill you with his gifts. దేవునికి మహిమతో నింపమని అడుగుతున్నాను. I am praying that you should be filled
filled with the glory of దేవునికి God. అభిషేకముతో నింపమని అడుగుతున్నా. I am praying that you should be filled with the anointing of ఇప్పుడు God. అభిషేకించండి. Right now anoint them. 2 పాలు వరాలు దయచేయండి. Lord, give them double portion of gifts. ప్రసన్నముతో నింపండి. Fill them with your presence, Lord. దైవిక మహిమతో నింపండి. Fill them with your glory, Lord. అభిషేకముతో నింపండి. Fill them with your anointing. ఇప్పుడే నింపండి. Right now, fill them, Lord. నింపండి. Fill them, Lord. ప్రతి ఒక్కరు నింపండి ప్రభు. Fill each and everybody, Lord. మీరే ఆశీర్వదించి దీవించి బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Bless them and strengthen them, Lord. In Jesus' name we pray and ask, amen. ఈ మెడిటేషన్ ద్వారా మీరు ఆశీర్వదించబడుతూ ఉంటే దయచేసి మాకు తెలియపరచండి. ఇతరులు కూడా షేర్ చేయాలని కోరుతున్నాను. If you are being blessed with this meditation programs, kindly leave your comment in the comment box and also kindly share this program. ఇది అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటే అని రూఢిగా నమ్ముతున్నాను. I also believe that this meditation program is going to be a blessing to many people. హల్లెలూయా. Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక. All glory to God. హల్లెలూయా. Hallelujah. ఈ రోజు మనకి ఇచ్చిన దేవుడు ఇచ్చిన వాగ్దానం యెషయా గ్రంథం 65 అధ్యాయం 15వ వచనం. 17వ వచనం కూడా దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నాడు. So today's promise of God for you is from Isaiah chapter 65 verse 15 and 17. God bless you. Have a blessed day. Amen.